నేను సింపుల్గా పప్పులు చూపిస్తాను. ఇక కందిపప్పు శుభ్రంగా కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇగో ఇందులో పచ్చిమిరపకాయ, టమాటా అన్నీ డైరెక్ట్గా వేసుకుని, ఇంకా పులుసు గిలుసు వేసుకుని అక్కర్లేదు. ఇగో ఇవి వంకాయలు, ఇక చింతపండు, కొంచెం చింతపండు నానబెట్టాను. ఇక చింతపండు కూడా ఇందులో వేసేయడం. పప్పు పులుసులో డైరెక్ట్ చింతపండు పడియాలి. ఇగో ఇలా ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్ళు మెత్తగా ఉడికించేసాక చూపిస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు ఇది మెత్తగా ఉడికించాక చూపిస్తాను. ఇక పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇగో ఇలాగా శుభ్రంగా ఎనిపేస్తాను. చింతపండుతో సహా ఇలా కలిపియాలి. టమాటాలు ఇవన్నీ శుభ్రం ఇలా ఎనిపియాలి. మెత్తగా ఉడికిపోయింది. చింతపండు అవి వేసాను, అన్నీ ఉడికిపోయాయి. ఇక చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఎనిపోయాను కదా, చూపిస్తాను. ఇగో ఇది నూనె పెట్టాను, కొంచెం జీలకర్ర బాగా కాగి ఉంది, కొంచెం నల్ల జీలకర్ర, ఇగో నల్ల జీలకర్ర వేయాలి, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం శనగపప్పు, కొంచెం ఇంగువ, కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేస్తాను. ఇగో లాస్ట్లో ఎండుమిరపకాయలు వేస్తాను. ఇగో ఉల్లిపాయ, ఇగో ఇప్పుడు ఇది శుభ్రంగా కలుపుతాను. వేగుతాయి, కొంచెం వేగాక అప్పుడు ఎండుమిరపకాయలు వేస్తాను. ఇప్పుడే వేయను, వేసాక చూపిస్తాను. ఇగో 2 ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఇక పోపు బాగా వేగనిస్తాను ఇలాగా. ఈలోపు పప్పులోకి ఉప్పు, కారం, గరం మసాలా, అదే సాంబార్కి పొడి కొట్టాను కదా, అది వేద్దాం. ఇక చూడండి, ఇందులో సరిపడా ఉప్పు, ఇక ఉప్పు, చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. ఇగో కారం, గరం మసాలా, అదే సాంబార్ పొడి, బెల్లం. ఇగో ఇందులో పప్పు పులుసులో పొడి కొంచెం వేసాను. ఇందులో కొంచెం బెల్లం పొడి వేస్తాను. బెల్లం పొడి టేస్ట్ బాగుంటుంది. ఇగో వేసాను కదా, ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేస్తాను. సింపుల్గా చేసుకోవచ్చు. మీరే చింతపండు పిసగక్కర్లేదు, మగ్గు తీయక్కర్లేదు. నేను ఇందులో కొంచెం మునగాకు పొడి వేస్తాను, చాలా బాగుంటుంది. చూపిస్తాను, ఉండండి. మునగాకు పొడి వేస్తాను, రుచి భలే ఉంటుంది అందులో. ఇందులో కొంచెం నేను మునగాకు పొడి వేస్తాను. మొన్న కొట్టాను కదా, చాలా బాగుంటుంది. మీరు మునగా ఆకు కూడా వేసుకోవచ్చు, ఉట్టి ఆకు, కానీ పొడి వేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది శుభ్రంగా కలిపేసి వేరేగా చింతపండు మగ్గు అవేం అక్కర్లేదు. ఇక చూడండి, ఇప్పుడు ఈ పోపు వేగింది కదా బాగానే. ఇక ఇది బాగా వేగింది. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసేద్దాం. చూసారు కదా, నీళ్ళు పోసాక ఈ పప్పు పోసేద్దాం.
ఇక ఈ పప్పు ఉంది కదా, ఇప్పుడు ఇది బాగా మరకనిద్దాం. చూపిస్తాను. నేను ఇందులో సాంబార్లో కొట్టిన పొడే పప్పుల్స్లోకి వేస్తాను. ఇది చింతపండు వేరేగా మగ్గు తీసి అందులో ఏమీ అవసరం లేదు. మీరు పోపు వేయాలి, అందులో వేసేయాలి, చింతపండు కడిగేసి కూడా వేసేయండి. ఇంత పుసరు చింతపండు మీ నోటికి తగలదు. రేచులు అవి తీసేసి శుభ్రంగా ఇలా మరగనిచ్చేయండి. ఏ ముక్కలు కావస్తే అందులో కుక్కర్లో ఉడికించేయండి, మెత్తగా ఎనిపియండి. పోపులో మీరు ఉల్లిపాయ కాస్తే వెల్లుల్లిపాయ, ములంకాళ్ళు ఎక్కువ వేసుకుని, ఇంకేమైనా ఉల్లిగడ్డి, తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉల్లిపాయలు వేసుకోండి. నేను ఇందులో పోపులో వేయలేదు, ఉడికించేసాను. ఇగో సింపుల్గా ఇలా తొందరగా అయిపోయింది. కొంచెం పొడి కొట్టి కారం, ఉప్పు, పసుపు వేసేసి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, సింపుల్గాను చేసుకోవచ్చు. చాలామంది నోటికి చింతపండు తగులుతుంది, ఏమీ తగలదు. కొంచెం చింతపండు పప్పులో వేసి ఉడికించాలి. మీరు ఇలాగే ఉట్టిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ కరివేపాకు లేదు నాకు, అందుకు కరివేపాకు వేయలేదు. లేకపోతే ఇందులో కరివేపాకు ఉండాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు. చూడండి, పప్పులుసు మరుగుతున్నది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఒకళ్ళ ఇంట్లో ఇలా చేయడం చూసాను, అందుకే చేశాను. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చూడండి, విడిగా ముక్కలు కావస్తే మరుగుతుటప్పుడు వేసుకోండి. ములంకాళ్ళు వేసుకుంటారు మరుగుతుటప్పుడు, వేచేసి పోపు వేసేటప్పుడు వేసి అప్పుడు మరిగించి మిగతావన్నీ పప్పులు వేసి ఉడికించడం. ఎక్కడా మీకు చింతపండు కనబడదు, టమాటాలు తప్ప. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇక చూసారు కదా, ఎంత బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. చూడండి, వేడి అన్నంలో తింటే. నిన్న కాకరకాయ ఫ్రై చేశాను కదా, ఉన్నది కొంచెం, అందుకే ఇంకా ఏవి వేపుడు చేయలేదు. కొంచెమే ఉంది కాకరకాయ ఫ్రై, అది వేసుకొని తినేస్తాం. కాకరకాయ ఫ్రై చేశాను నేను, అది పాడవద్దు, 2-3 రోజులు ఉంటుంది. కానీ వాళ్ళతో అయిపోతుంది మాకు, కొంచెమే ఉంది. ఇవి పప్పులు చేసుకుని వేడివేడి అన్నంలో తిందామని పెరుగు మిరపకాయలు వేసుకొని తింటే భలే ఉంటుంది. చూడండి, లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. థ్యాంక్ యూ.